చిత్తూరు జిల్లా పుంగునూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి పాడి రైతులకు చేస్తున్న అన్యాయాలపై రైతు భేరీ చేపట్టినట్లు బీసీవై రామచంద్ర యాదవ్ అన్నారు. ఈ నెల 4న రైతు భేరీకి అనుమతి ఇవ్వాలని వినతి పత్రం అందజేస్తే పోలీసులు నిరాకరించారని మండిపడ్డారు. హైకోర్టు ఆదేశాలతో శాంతియుతంగా రైతు భేరీ నిర్వహించేందుకు సిద్ధమవుతుంటే రైతు భేరీకి వీలు లేదని మళ్లీ నోటీసులు ఇచ్చారని రామచంద్ర యాదవ్ మండిపడ్డారు. పుంగనూరులో ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తారని అసహనం వ్యక్తం చేశారు. చట్టం ప్రకారం ఎక్కడ చేస్తున్నారన్నా? మీరు చట్టం ప్రకారం చేస్తే చట్టం అనేది పుంగనూరు నియోజకవర్గంలో ఉందంటే చిన్నపిల్లలు నవ్వుతారు. పోలీసులు ఎవరు కూడా చట్టాన్ని ఫాలో అవుతున్నారంటే పర్సనల్ ఎజెండా మీద సోమల స్టేషన్ విజిట్ చేశాను. హిడెన్ ఎజెండా కేవలం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రాజకీయ లబ్ధి చేకూర్చడం కోసమే జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు తప్ప ఇందులో వేరే ఏ కారణాలు లేవు. నేను ఏ రోజు శాంతి భద్రతలకు కానీ లేదా ఇంకో రకంగా కానీ విఘాతం కలిగించలేదు. ఎక్కడ నియోజకవర్గంలో కానీ ఎక్కడ నేను వీళ్ళలాగా రౌడీయిజం చేయలేదు, గోండాయిజం చేయలేదు, అరాచకాలు చేయలేదు. ఆ విషయం అందరికీ తెలుసు. చేస్తున్నది ఎవరో తెలుసు, ఎవరిని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో తెలుసు. దీని అంతటికీ కారణం కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రాజకీయ లబ్ధి చేకూర్చడం కోసమే పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు, పోలీస్ సిబ్బందిని దుర్వినియోగం చేస్తున్నారు. ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఎంతో మంది సిబ్బంది ఎస్ఐలు, సిఐలు ఈ చిత్తూరు జిల్లాకి ఎందుకు వచ్చామా, ఇక్కడ ఎందుకు పనిచేస్తున్నామా అని బాధపడే పరిస్థితి ఈ రోజు ఎస్పీ రిశాంత్ రెడ్డి